Today I have to about Jesus. ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు పరిశీలన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, వినండి దేవుని వాక్యాన్ని మంచి మనసుతో ఆలకించండి. యేసు ప్రభువు ఒలీవల కొండ నుండి తెల్లవారుజామునే తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన ఆ తెల్లవారుజామునే మందిరంలో చాలామంది ప్రజలు వచ్చారండి ఆయన వాక్యం వినడానికి. అప్పుడు యేసుప్రభు కూర్చొని ఒక చోట బోధ చేస్తూ ఉన్నాడు. అంతలోనే శాస్త్రుల పరిశీలన ఏం చేశారంటే, ఒక స్త్రీని తీసుకొని వచ్చి, ప్రభువా, ఏమే వ్యభిచారం చేత పట్టుబడింది, ఈమెకు ఏ న్యాయం చేస్తావో ఏ తీర్పు చేస్తావో చెప్పమని అడిగారు. ఇది ఎందుకు అడుగుతున్నారంటే, మోషే ధర్మశాస్త్రంలో ఎవరైతే పాపం చేశారో వాళ్ళని రాళ్లతో రువ్వి చంపమని ఆజ్ఞ ఉందని చెప్పారు. సరే, ప్రభు వారి మాట విని నేల మీద రాస్తూ ఉండగా మళ్ళా శోధిస్తూ, ప్రభువా, మేము మాట్లాడుతుంటే మాట్లాడవేంటి, ఈ స్త్రీని గురించి చెప్తుంటే లెక్క చేయవేంటి, మేమంటే లెక్కలేదా అని చెప్పి శోధించారు ఎక్కువగా. అప్పుడు ప్రభు వారి వైపు చూసి, మీలో ఎవడైనాను పాపం చేయకుండా ఉంటే ఆమెపై రాయమని చెప్పాడు. చిన్నల నుండి పెద్దల వరకు వాళ్ళ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళ ముఖాలు చూసుకుంటే అందరూ పాపం చేసిన వాళ్ళే అయ్యారు. అప్పుడు ఆ రాళ్ళు ఆడ పారేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా, నిన్ను శిక్షించలేదా అన్నారు. లేదు ప్రభువా. అమ్మ, నేను కూడా చెప్తున్నాను, నేను శిక్షించను నిన్ను. ఈరోజు నుండి నా మాట చొప్పున నువ్వేం చేస్తావంటే పాపం చేయొద్దు, వెళ్ళిపోమన్నాడు. ఎప్పుడైతే ప్రభు అమ్మని పిలిచాడో ఆ మనసు మారిపోయిందండి. ఆమె హృదయము మార్పు వచ్చింది. ఆ ముఖంలో చూసినప్పుడు కన్నీరు, పశ్చాత్తాపడింది. ఈ సమాజం నన్ను ఎలుగెత్తి వ్యభిచారన్నారు, పాపాత్మురాలన్నారు, ఏం మంచిది కాదన్నారు, చెడ్డదన్నారు, అసహించుకున్నారు, అనేక సందర్భాల్లో నన్ను అవమానించారు, నిందలు వేశారు. ప్రభు చూడు, మరి నన్ను ఏమాత్రం కూడా అటువంటి పాపపు మాటలు మాట్లాడకుండా, గద్దించకుండా కూడా అమ్మని పిలిచాడు. ఆ మాటకు నాలో ఉన్నటువంటి పాపాన్నంతా నేను బయట తీసివేసుకున్నాను. ఇక నుంచి నేను పాపం చేయకూడదో, ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను వెంబడిస్తాను, ఆయన పరిచర్య కొనసాగిస్తాను, ఆయనతోనే జీవిస్తాను అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్త్రీ ప్రభువుని వెంబడించింది. ప్రియులారా, ఈ రోజుల్లో సమాజాల్లో ఇటువంటి వరకు తీర్పులు ఇవ్వాలంటే చాలా కఠినంగా ఉంటాయి. ఇంటివారు, భర్త, బంధువులు, రక్త సంబంధాలు అందరూ కూడా వెలివేస్తారు, లేదంటే ఎడాకులు ఇప్పిస్తారు, లేదంటే సమాజం అంతా ఒక రీతిగా చూసిద్ది ఆ మనిషిని. కానీ ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వారిని దేవుడు మాత్రము అలా వెలివేయడండి, చూడండి. ప్రియులారా, అర్థం చేసుకోనండి, పాపాన్ని వదిలిపెట్టండి, దేవుని యొద్దకు రండి. క్రీస్తు దగ్గరకు వస్తే నీకు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? అమ్మ అని పిలుస్తాడు. ఎంతటి వారినైనా, ఎంతటి ఘోర పాపినైనా అమ్మ అని పిలుస్తాడు. అది గమనించండి, దేవుని యందు మారండి, మంచి మనసు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్.